హాయ్ డ్యూడ్స్, చాలా మంది తిరుమల స్వామివారి దర్శనం అయిపోతానే హుండీ దగ్గరికి వచ్చి కానుకలు వేసేసి బయటికి వచ్చి లడ్డు తీసేసుకొని రూమ్కి వెళ్ళిపోయి అబ్బా స్వామివారి దర్శనం చాలా బాగా అయింది, వెళ్ళిపోదాం లగేజ్ ప్యాక్ చేయండి అంటారు. ఎందుకంటే అంత కంగారు? ఫస్ట్ స్వామివారి దర్శనం ఏ విధంగా చేసుకోవాలి అనేది దయచేసి తెలుసుకోండి. ఆగమ శాస్త్ర విశిష్టతను, స్థల పురాణం గురించి తెలుసుకొని ఒక 10 మంది కన్నా చెప్పండి, లేకపోతే మీరు ఆ పద్ధతిని పాటించండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాన్ని ఒక 5 మంది కన్నా మీరు షేర్ చేయండి. తప్పకుండా తిరుమలకి వెళ్ళినప్పుడు స్వామివారి అనుగ్రహం మీరు పొందుతారు. ముఖ్యంగా మనం బంగారు వాకిలు దాటుతానే ఫస్ట్ గరుడాల వారి దర్శనం చేసుకుని తర్వాత స్వామివారిని చూడాలి. ఈయన పర్మిషన్ ఇస్తేనే ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది. స్వామివారి దర్శనం అయిపోయినాక గంటా మండపం దాటి బయటికి వస్తేనే వైకుంఠ ద్వారం ఉంటుంది. అక్కడ మగవారు సాష్టాంగ నమస్కారం చేయండి, ఆడవాళ్ళు వీలైతే మోకాల మీద నమస్కారం. తర్వాత తీర్థము సెటారి అయిపోయినాక చాలా మంది స్వామివారి బ్యాక్ సైడ్ బలిపీఠాలను తాకడం ముక్కోవడం జరుగుతుంది. అలా ఎప్పుడు తాకకూడదు, ముక్కకూడదు అంటే అది దోషం కింద పరిగణిస్తారు. తర్వాత విమాన వెంకటేశ్వర దర్శనం అయిపోయినాక హుండీ దగ్గర లెఫ్ట్ సైడ్ విశ్వక్షేణ స్వామి ఉంటారు. ఆయనకు నమస్కారం చేసుకొని, ఆయన స్వామివారి సైన్యాధిపతి వచ్చినాక సబేరాల స్వామివారి వస్త్రాలు ఉంటాయి. వాటిని అక్కడ ఎవరైనా బ్రాహ్మిన్స్ ఉంటే అడిగితే వాళ్ళు ఇస్తారు, తాకిచ్చి మన కళ్ళకు పెడతారు. అలా చేయడం వల్ల స్వామి కృపకు మనం పాత్రలు అవుతాం. తర్వాత యోగ నారసింహమూర్తి ఉంటారు. ఈయన సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇంటి దేవుడు. స్వామి పెళ్ళైన కొత్తలో అహోబిల నారసింహుని దర్శనం చేసుకొని వస్తా ఈయన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశాడు అనేది స్థల పురాణం అనమాట. సో ఈ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మనకున్న అప్పుల బాధలతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆ స్వామి దర్శనం చేసుకొని మీరు స్వామికి మళ్ళీ నమస్కారం పెట్టుకుని బయటికి వచ్చేయండి. ఓం నమో